ప్రజాసేవే పరమావధి కావాలన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్. అధికారం కోసమో ఆర్థిక లాభాల కోసమో ఎవరు రాజకీయాలకు రాకూడదు. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు సేవకుడే ఉండాలని పల్లా పేర్కొన్నారు. ప్రజల సేవే పరమాత్మ సేవగా భావించి రాజకీయాల్లో రాణించే వ్యక్తులే ప్రజల హృదయాలను గెలుచుకొని శాశ్వతంగా రాజకీయాల్లో మనగలుగుతారన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ప్రజలు కూడు గుడ్డ నీడ కోసం అల్లాడకూడదని నాడు అన్న ఎన్టీఆర్ మహోన్నతమైన ఆశయంతో ముందుకు సాగి పేదల ఉన్నతికి వారి ప్రగతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారన్నారు. కర్షకులు కార్మికులకు అక్క చెల్లెమ్మలకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మహిళలకు ఆస్తిలో సగం భాగంతో పాటు 33% రిజర్వేషన్ కల్పించి సమాజంలో స్త్రీలకు సరైన గుర్తింపునిచ్చిన ఏకైక పార్టీ టీడీపీ అని పల్లా వివరించారు. ఆ తర్వాత మన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ నవ నిర్మాణ సమాజానికి పెద్దపీట వేస్తూ నాడే విజన్ 2020తో ఐటీ విప్లవాన్ని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి హైదరాబాద్ను ఐటీకి మేటిగా నిలిపారు. నేడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి 30 లక్షలకు పైగా రైతుల బిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే అది చంద్రబాబు ముందు చూపు వల్లే. నేడు ప్రపంచాన్ని ఐటీ శాసిస్తోంది. రాబోయే రోజుల్లో ఏఐ ఏలుతుంది. ముందు చూపు లేని నాయకులు మంచి సమాజాన్ని నిర్మిద్దామన్న ఆలోచనలు లేని నాయకులు వారి స్వలాభాల కోసం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతినిత్యం ప్రజా సంక్షేమానికి ప్రగతి కోసం పరితపిస్తారు. దీనికి ఉదాహరణ విజన్ 2047 స్వర్ణాంధ్ర అని పల్లా స్పష్టం చేశారు. ఉగ్ర మూకల కంటే భయంకరమైన ఫేక్ నాయకులు నాడు బాబాయిని గొడ్ల వేటుకు బలి చేసి అబద్ధాలను ప్రచారం చేసి అధికారం చేపట్టారు. దోపిడీయే ఏకైక ధ్యేయంగా పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుని నాశనం చేశారు. దోచుకో దాచుకో తినుకో సిద్ధాంతంతో దుష్ట చతుష్టయం జగన్ రెడ్డి దండుపళ్ళం బ్యాచ్ వ్యవహరించారు. ప్రకృతి వనరులతో పాటు ప్రజలను కూడా ఇష్టానుసారంగా దోచుకున్నారు. ప్రశ్నించిన ప్రజల పేకలు కోశారు. అందుకే వారికి గత ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే ఇచ్చి రాష్ట్ర ప్రజలు కర్రుతో కాల్చి వాత పెట్టారు. అయినా ఫేక్ నేతల బుద్ధి మారడం లేదు. అబద్ధాలను ప్రచారం చేయడం ఆపడం లేదు. అబద్ధాలను నమ్ముకున్న నాయకులు ఎప్పటికైనా అందపాతాళంలోకి పడిపోవాల్సిందే. ఇప్పటికీ ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరు కటకటాల్లోకి ప్రయాణం కడుతున్నారు. రాష్ట్రాన్ని నిలువుగా దోచుకున్న నేతలను ఉరితీసినా పాపం లేదు. చైనా లాంటి దేశంలో ఆర్థిక నేరగాళ్లకు ఉరిశిక్షలు వేస్తున్నారు. మన దేశంలో కూడా అటువంటి శిక్షలు అమలు చేస్తేనే దోపిడీదారుల పీడ వదులుతుందని పల్లా ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాయకుడు అనేవాడు ఫలాలతో నిండా మగ్గిన చెట్టు లాంటి వాడు. తన స్వార్థం కోసం ఆలోచించకుండా ఎదుటివారి ఆకలి గురించి ఆలోచించి వారికి ఫలాలను అందించడమే తన కర్తవ్యంగా ముందుకు నడవాలి. అందులో ఉండే ఆనందమే తనకు ప్రజలిచ్చే బలమై తనను మరింత ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. అలాంటిది చెట్టే ఫలాలపై ఆశపడితే ప్రయోజనం లేని చెట్టుగా భావించి ప్రజలే దానిని కోకటి వేళ్లతో పెకిలిస్తారు. ప్రజలు ఇచ్చే ఫలితం చాలా గొప్పది. ప్రతి నాయకుడు ఓర్పు సహనంతో ముందుకు నడిస్తే సరైన సమయంలో సరైన ఫలితాన్ని రాజకీయ గుర్తింపును పొందుతారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి సీఎం చంద్రబాబు ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. భావితరాల భవిష్యత్తు కోసం, ప్రగతిశీల సమాజం కోసం, నవ సమాజం కోసం టీడీపీ శ్రేణులు కంకణబద్దులై పనిచేయాలి. దుర్మార్గాలు దౌర్జన్యాలను ఎండగడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ ఉద్వేగభరితమైన పోస్టులతో కాకుండా నైతికంగానే దుష్ట నేతలకు బుద్ధి వచ్చేలా సమాధానాలు చెబుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రజారంజక పాలనకు ప్రతి ఒక్కరం కలిసిట్టుగా పనిచేద్దాం. ప్రజలకు ఆదర్శంగా నిలుద్దామని కార్యకర్తలకు, నాయకులకు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ పిలుపునిచ్చారు.